చేతులెత్తాను. ఎంతమందికి దర్శనం ఉంది? చేతులెత్తాను. దర్శనం ఉన్న వాళ్ళు చేతులెత్తాను. అమ్మ, కళ్ళు మూసుకోగానే దర్శనం వచ్చేది కాదు, పండుకుంటే నిద్రలో దర్శనం వచ్చేది కాదు. దేవుని దర్శనమే నీ దర్శనమే ఉండాలి. మరి దేవుని దర్శనం ఏంది? ఒక్క ఆత్మ నశించుతా ఆయనకు ఇష్టం లేదు. దేవుని దర్శనమే నీ దర్శనమే ఉండాలి. నీకు ఒక దర్శనం ఉంటుంది, నేను ఒక బంగ్లా కట్టాలి, నీకు ఒక దర్శనం ఉంటుంది, 10,000 మంది నడిపించాలి, నీకు ఒక దర్శనం ఉంటుంది, లక్షలాది ప్రజల్లో నేను సువార్త చేయాలి. బాగుంది. దేవుని దర్శనం నీ దర్శనమా? ఆ దేవుని దర్శనం ఏంటంటే, దర్శనం లేక ప్రజలు నశిస్తున్నారు. ఆ దర్శనం ఏంటంటే, నశించిన వారిని వెదకి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఆ దర్శనం నీదా? ఇంకా వేరొక దర్శనం ఉందా? కారు కొనాలి, బంగ్లా కట్టాలి, ఇల్లు కొనాలి, పిల్లలు ఇవ్వాలి, గొప్ప వాళ్ళు మంచి స్కూల్లో చదివాలి. బాగుంది. స్వరూపంలో చేయబడావే.